ఉండవల్లి అరుణ్ కుమార్ దాదాపుగా 2.5 దశాబ్దాలుగా తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి పేరిది. రాజమండ్రి ఎంపీగా, ఎమ్మెల్యేగా, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తిగా ఆయనకు అంతో ఇంతో పేరుంది. ఈ మొత్తం వ్యవహారం వెనక ఆయన్ని రాజకీయాల్లో ప్రోత్సహించి వెన్నుతట్టి వెన్నంటి ఉండి పదవులిచ్చి ఎంతో కొంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక ప్రోత్సహించి ఉండకపోతే, అన్ని విధాల అంటే ఆయన్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహించి ఉండకపోతే ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు వచ్చుండేవి కాదని ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తనకి గాడ్ ఫాదర్ అంటూ రాజకీయాల్లో ఉన్న వాళ్లలో రాజశేఖర రెడ్డి ముఖ్యుడని కూడా చెప్పుకొచ్చారు. మంచిదే. కానీ అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ రాజశేఖర రెడ్డి తనయుడి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి మనం చూస్తే అది ఏదో శుద్ధులు చెప్పినట్టుగానో, లేదా హితవులు చెప్పినట్టుగానో, లేదా సున్నితంగా హెచ్చరించినట్టుగానో కాకుండా మొత్తం విమర్శల వెనక, ఆయన గుదిగుచ్చి మాట్లాడినటువంటి విమర్శల వెనక ఖచ్చితంగా ఒక లక్ష్యం ఉంది అన్న అంశం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటిది. ఏంటి ఆ అంశం? ఖచ్చితంగా రాజకీయ లక్ష్యమేదో తెర వెనుక ఉంది. ఆ లక్ష్యం నెరవేరకపోవటం వలనే ఆయన ఇంతగా స్పందించాల్సి వచ్చింది. ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఆయన ఆవభూముల గురించి మాట్లాడారు, రాజకీయ కక్షల గురించి మాట్లాడారు, మరి మద్యం గురించి మాట్లాడారు, అవినీతి గురించి మాట్లాడారు. ఒకటి కాదు, రకరకాల అంశాలు తెలుగుదేశం ఏదైతే ఏడాది కాలంగా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా చేస్తూ వచ్చిందో ఆ విమర్శలన్నింటినీ ఒక మాలలో గుచ్చి జగన్మోహన్ రెడ్డి మెడలో వేయటానికి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రయత్నించారు. నిజానికి ఇంతగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందా అంటే ఆయనకుంది. ఆయన ఒక్కడే కాదు, ఆయన సమకాలీకులైనటువంటి వాడు. రాజశేఖర రెడ్డి సమకాలీకులు లేదా ఆయన స్నేహితులు అయినటువంటి వాళ్ళు, ఆయన పైకి తీసుకొచ్చినటువంటి కొంతమంది, ఉదాహరణకు సబ్బం లాంటి వాళ్ళు, లేదా జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదా మరో శైలజానాథ్, లేదా ఇంకొకరు రఘువీరారెడ్డి, ఇలాంటి వాళ్ళంతా కూడా, వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వాళ్ళ మనసుల్లో ఉన్న భావనని ఆయన అర్థం చేసుకోలేక కాదు, కానీ ఆయన అధికారం కోల్పోయి ఒంటరిగా రాజకీయ పోరాటం చేస్తున్నప్పుడు, జైల్లో మరి కాంగ్రెస్ పార్టీయే పూనుకొని జైల్లో పెట్టినప్పుడు వీరందరూ కూడా ఏకాకిని చేసి వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వీరందరి అభిప్రాయం తమ తండ్రి అనుయాయులుగా, తమ తండ్రి స్నేహితులుగా, తమ తండ్రికి దగ్గరి వారిగా వీరందరినీ పిలిచి పదవులు ఇస్తారు అని వీరందరూ భావించినట్టుగా దాదాపుగా కొన్ని సూచనలు కనపడుతున్నాయి. దివాకర్ రెడ్డి గారి, లేదా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి, లేదా రఘువీరారెడ్డి గారి, మరొకరు కానీ వీరందరూ కూడా సబ్బం లాంటి వాళ్ళు కానీ వీరందరూ కూడా తమ తండ్రికి సన్నిహితులుగా ఉన్నటువంటి నాయకులుగా వీరిని గౌరవించి, ఆదరించి, పిలిపించి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తారు అని వీరందరూ భావించి ఉండవచ్చు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, నిన్న మొన్న 4 రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికలు పూర్తయిపోయాయి. రాజ్యసభ ఎన్నికలు అయిన 3వ రోజో 4వ రోజో ఉండవల్లి అరుణ్ కుమార్ తెర మీదకి వచ్చారు. ఒక్కసారి ప్రస్థానం చూసుకుంటే ఆయన నాకే పార్టీ లేదు, నేను ఏ పార్టీలోనూ నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చెబుతూ వస్తున్నా, ఆయన ప్రతి సందర్భంలోనూ రాజకీయాలే మాట్లాడుతున్నారు. ప్రతి సందర్భంలోనూ తనకు రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని చెప్తున్నారు, తనకు ఆ కుటుంబానికి ఉన్నటువంటి మరి మిత్రత్వాన్ని చెప్తున్నారు. అంటే ఇంతకాలం ఇన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు, తనని కనీసం ఆదరించలేదన్న దుగ్ధ, బాధ, ఆవేశం
ఆవేదన, ఆక్రోశం అన్నీ ఇవాళ ఆయన మాటల్లో కనపడ్డాయి. ఆయన ఇలాంటివి ఏమన్నా ఎవరైనా మాట్లాడితే కాదనవచ్చు, తనకి పదవీ లాలస లేదనొచ్చు, అసలు పదవే అక్కర్లేదనొచ్చు, తను ఏ పార్టీలోనూ లేదనొచ్చు, లేను అని చెప్పచ్చు. కానీ ఇవాళ ఆయన మాట్లాడిన మాటలన్నింటినీ ఒక్కసారి ఇన్ని రకాల విమర్శలను, ఇన్ని రకాల అంశాలను మరి మొత్తం ఒకేసారి వెలుగెక్కి జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు అన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పినట్టు కాకుండా ఆయన పాలనలో అవినీతిమయమైపోయింది అన్నట్టుగా, ఒకటి కాదు ఇసుకలో అవినీతి అన్నారు, కక్షలు సాధిస్తున్నాడు అన్నారు. ఇవన్నీ తెలుగుదేశం మాట్లాడుతున్నటువంటి అంశాలే, తెలుగుదేశం ప్రతిరోజు చేస్తున్నటువంటి అంశాలే, వీటి మీద తెలుగుదేశం మీడియా చర్చలు జరుగుతున్నటువంటి అంశాలే. వీటన్నిటినీ కొత్తగా ఉండవల్లి అరుణ్ కుమార్ తవ్వి తీసి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఆయన కొత్తగా ఇంకేదైనా చెప్పుంటే ప్రజలు ఆయన ఓహో చాలా గొప్ప విషయాన్ని వెలికి తీశారని భావించి ఉండేవాళ్ళు. కానీ ఇప్పటికీ ఏడాది కాలంగా ప్రతిపక్షాలన్నీ చెబుతున్న మాటలనే కొత్తగా ఆయన వల్లవేస్తే వచ్చే ఉపయోగమేం లేదు. కాకపోతే దీని వెనక రాజకీయ లక్ష్యం ఉందని మాత్రం తప్పకుండా అర్థం చేసుకోవాలి, అర్థమైపోయింది కూడా. రాజ్యసభకు మరి ఆయన వెళ్ళాలని ఆశించి ఉండవచ్చు, లేదా చివరి క్షణంలో అయినా తనకు అవకాశం ఇస్తారని భావించి ఉండవచ్చు. ఇలా భావించే వాళ్ళు పాత కాంగ్రెస్ నాయకులు, రాజశేఖర రెడ్డికి సన్నిహితులు చాలామంది ఉంటే ఉండవచ్చు. సాయి ప్రతాప్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, రవీంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆయనకి రాజశేఖర రెడ్డికి సన్నిహితులు, అత్యంత దగ్గరి మనుషులు చాలామంది రాజకీయాల్లో, కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నారు. కానీ వారందరూ కూడా ఏం ఆశిస్తున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తమను ఆదరిస్తాడు, పిలిచి పెద్దరికం ఇస్తారు అని భావిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కోటరీని, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లాబీని, తనకంటూ ప్రత్యేకమైనటువంటి వ్యక్తులని తయారు చేసుకున్నట్టుగా కనపడుతోంది. నిజానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నటువంటి మొత్తం సైన్యం కూడా ఆయనకు లాయలిస్టులు. అంటే ఆయన వద్దన్నా, కాదన్నా, లేదన్నా వారందరూ ఎక్కడా నొచ్చుకోకుండా ఆయన కోసం పనిచేసేటువంటి మరి క్రమశిక్షణ గల కార్యకర్తల్ని ఆయన ఎంచుకున్నారు. కాకపోతే ఒక 25 మందో 30 మందో సీనియర్లను కూడా కావాలని తీసుకున్నారు తప్ప మిగతా వారందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనుషులుగానే చెప్పుకోవాలి. వీరందరూ కూడా ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేటువంటి క్రమశిక్షణ గల కార్యకర్తలు. వీరందరినీ వదిలిపెట్టి మరి ఉండవల్లి అరుణ్ కుమారునో, జేసీ దివాకర్ రెడ్డినో, సబ్బం హరినో, లేకపోతే మరో రవీంద్రనాథ్నో, రఘువీరారెడ్డినో వీరందరినీ తీసుకునే అవకాశం లేదు. వీరందరికీ రాజ్యసభ సీట్లో, ఎంపీ స్థానాల్లో ఇచ్చేటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ లేదా ఓపిదేవి వెంకటరమణ వీరు న్యాయంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన వెన్నంటి ఉన్నారు, ఆయనకు అంతో ఎంతో సహకరించారు. ఎక్కడా కూడా వెన్నుపోటు పడవడానికి ఇష్టపడలేదు. ఏ సందర్భంలోనూ ఆయనకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. నిజంగా అలాంటి వారిని దగ్గరికి తీసి ప్రోత్సహించి వారికి పదవులు ఇవ్వటం న్యాయం. ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అలాంటి అభ్యర్థులను చేరదీయటం న్యాయం. అలాగే అయోధ్యరామిరెడ్డి కూడా నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డికి అంతో ఇంతో సహకరించినటువంటి వ్యక్తి. అలాగే ఈ రాష్ట్రం మేలుకోరి, ఈ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోరి, ఈ రాష్ట్రానికి అంతో ఇంతో సహకరిస్తాడన్న భావనతో మరి పరిమళత్వాన్ని కూడా తీసుకున్నారు. కాకపోతే ఆయనకున్నటువంటి, ఆయన బేరీజు వేసినటువంటి అనేక అంశాలు క్రోడీకరించుకొని ఆయన రాజ్యసభ పదవులు ఇచ్చారే కానీ తన తండ్రికి దగ్గర వారనో, తన తండ్రి సన్నిహితులను లేదా తన కుటుంబ మిత్రులను ఎవరిని ప్రోత్సహించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధపడలేదు, ఇక సిద్ధపడరు కూడా. కానీ ఇక ముందు కూడా ఉండవల్లి లాంటి వాళ్ళు మరికొంతమంది కూడా ఇలాగే ఆరోపణలు చేస్తుంటారు, చేస్తారు. చేయటం వాళ్ళ నైజంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. వీరందరికీ కావాల్సింది పదవులు, వీరందరికీ కావాల్సింది నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి ఎదుర్కోలేని పరిస్థితి ఉన్న వారంతా కూడా ఏదో విధంగా చట్టసభల్లోకి రావాలన్నది వీళ్ళ లక్ష్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ మేరకు ప్రోత్సహిస్తాడేమో అని ఆశించారు, భంగపడ్డారు. కాబట్టి వీరు విమర్శలు చేస్తారు, చేస్తూనే ఉంటారు. ఇక ముందైనా ప్రజలు ఇలాంటి వారి నైజాన్ని అర్థం చేసుకుంటే తప్పకుండా వీరికి తిరస్కారమే దక్కుతుంది తప్ప ఎక్కడ
ప్రజల ఆశీస్సులు దక్కేటువంటి అవకాశం లేదు. చూద్దాం, మరికొంతమంది ఉండవల్లి అరుణ్ కుమారులు, జేసీ దివాకర్ రెడ్డిలు, సబ్బం హరిలు, లేకపోతే రఘువీరారెడ్డి, లేకపోతే మరొక తులసిరెడ్డి, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంకొంతమంది తయారై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రజా బలం, ప్రజాభిమానం ఉన్నంత కాలం ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేరు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.